విశాఖ భాగస్వామ్య సదస్సు వేదికగా పెట్టుబడుల వరద పారింది. 2 రోజుల్లో 10.5 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయి. దేశ విదేశీ పారిశ్రామికవేత్తలు మౌలిక వసతుల రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. ముఖ్యంగా విశాఖ, అమరావతి నగరాల్లో వ్యాపార విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చారు. గత సదస్సు కంటే 2.5 రెట్లు అధికంగా పెట్టుబడులను ఆకర్షించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన వచ్చింది. మొత్తం 665 అవగాహన ఒప్పందాల ద్వారా 10,54,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. ఈ ఒప్పందాలు ఆచరణలోకి వస్తే 22,50,000 మందికి ఉపాధి లభించనుంది. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పన రంగంలో అత్యధికంగా ఒప్పందాలు కుదిరాయి. రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగమయ్యేందుకు పారిశ్రామిక సంస్థలు పోటీ పడ్డాయి. అమరావతి పరిధిలో 1,29,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 62 అవగాహన ఒప్పందాలు జరిగాయి. రాజధానిలో టాటా పవర్ సంస్థ 12,500 కోట్ల పెట్టుబడులు, టెరెంట్ పవర్ 7,500 కోట్లు వెచ్చిస్తాయని ఎంఓయూలు చేసుకున్నాయి. ఇంధన రంగంలో తొలి రోజు 1,67,920 కోట్ల రూపాయల ఒప్పందాలు కుదరగా, మౌలిక సదుపాయాల రంగంలోనూ భారీగా పెట్టుబడులకు సంస్థలు సిద్ధమయ్యాయి. రాష్ట్రంలోని 3,000 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా మార్చేందుకు ఎన్హెచ్ఏఐ, రోడ్లు, భవనాల శాఖల మధ్య 75,000 కోట్ల విలువైన ఒప్పందం జరిగింది. అమరావతిలో 426 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి ఎన్హెచ్ఏఐ, సిఆర్డీఏతో అవగాహన కుదుర్చుకుంది. 1000 మేజర్ పంచాయతీల్లో ఎల్ఈడీ దీపాల ఏర్పాటుకు కేంద్రానికి చెందిన ఈఈసీఎల్తో గ్రామీణాభివృద్ధి 1000 కోట్ల విలువైన ఎంఓయూ చేసుకుంది. ఈరోజు సిఆర్డీఏ తీసుకుంటే ఒక్క సిఆర్డీఏలో 62 ఎంఓయూలు 1,24,532 కోట్లకి అయిందండి. ఇవి కాకుండా ఈరోజు కేంద్ర మంత్రి గడ్కరీ గారు రావడం జరిగింది, ఆనరబుల్ మినిస్టర్ గారు. ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో 217 చదరపు కిలోమీటర్లు చుట్టూ 2 రింగ్ రోడ్లను ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేసిండారు. 125 కిలోమీటర్లతో ఒక రింగ్ రోడ్డు, 186 కిలోమీటర్లతో మరొక రింగ్ రోడ్డు. అయితే 125 కిలోమీటర్ల రింగ్ రోడ్డుని సిఆర్డీఏ చేసేందుకు ఆదేశించారు. 186 కిలోమీటర్లని కేంద్ర మంత్రి గడ్కరీ గారిని అడగటం, వారు ఈరోజు దానికి 20,000 కోట్లని శాంక్షన్ చేసి ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. అంతేకాకుండా విజయవాడని, గుంటూరుని కలుపుతూ ఒక మంచి ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తున్నారు. దాన్ని ఈరోజు అడగటం జరిగింది. దానికి మరొక 250 కోట్ల యాక్చువల్గా శాంక్షన్ చేస్తూ ఈరోజు ఎంఓయూ కుదుర్చుకున్నారు. పర్యాటక రంగంలో 12,000 కోట్ల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు ఖరారయ్యాయి. విశాఖ, అమరావతి, తిరుపతిలో 5 నక్షత్రాల హోటళ్ల నిర్మాణానికి చాలా సంస్థలు ముందుకొచ్చాయి. భవానీ ద్వీపంలో 600 కోట్ల విలువైన పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయి. విశాఖలో 3,500 కోట్లు, అమరావతిలో 3,100 కోట్లు, తిరుపతిలో 800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ఎంఓయూలు చేసుకున్నాయని పర్యాటక శాఖ చైర్మన్ జయరామిరెడ్డి తెలిపారు. కృష్ణా జిల్లా ముక్త్యాల సమీపంలో అలకనంద ప్రాజెక్ట్స్ పేరుతో భారీ పర్యాటక ప్రాజెక్టు రానుంది. 250 కోట్ల పెట్టుబడితో 300 ఎకరాల్లో ఆధ్యాత్మిక, సాహస పర్యాటకం, ఆయుర్వేదిక్ సంస్థ వంటివి ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 5 స్టార్ హోటల్ రూమ్స్ అక్యూట్ షార్టేజ్ ఉంది, ఎక్కడ కూడా లేవు. అందువల్ల దాని మీద కూడా మనం ఫోకస్ చేయడం జరిగింది. ఈ రంగాలు వచ్చి హోటల్స్ అండ్ రిసార్ట్స్, అమ్యూజ్మెంట్, వేసైడ్ అమ్యూనిటీస్, అట్లాగే టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్లాగే అడ్వెంచర్ స్పోర్ట్స్ అండ్ వాటర్ స్పోర్ట్స్, అదేవిధంగా అగ్రిగేటర్స్ అంటే హోమ్ స్టేస్ మరియు హెరిటేజ్ హోమ్స్, ఈ రంగాల్లో మనం ఒప్పందాలు చేశాము. వైజాగ్కి దాదాపు 3,500 కోట్లు, అట్లాగే అమరావతికి కూడా ఇంచుమించు అంతే, అట్లాగే తిరుపతి, ఈ 3 ప్రాంతాల్లో మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. తర్వాత సెక్టర్స్ చూసినట్లయితే ప్రధానంగా 5 స్టార్ హోటల్స్, దాదాపు 5 స్టార్ హోటల్స్, ఒక 700 గదులతో మనకి ఎంఓయూస్ చేయడం జరిగింది. విశాఖలో ఐటీ పార్కు నిర్మాణానికి 94,026 కోట్లతో చైనా సంస్థ చెంగ్డు జింగ్రాంగ్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వంతో 40,000 కోట్ల విలువైన పెట్టుబడులకు బీఆర్ శెట్టి గ్రూపు అవగాహన ఒప్పందం చేసుకుంది. సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు 68,000 కోట్లతో నెక్స్ట్ ఆర్బిట్ వెంచర్ ఫండ్తో ఒప్పందం జరిగింది. దీని ద్వారా 1,10,000 మందికి ఉపాధి కలగనుంది. థర్మల్ పవర్ ప్లాంట్, పవన విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి 43,000 కోట్లతో గ్యోడియన్ టెక్నాలజీతో ఎంఓయూ కుదిరింది. విశాఖ నక్కపల్లిలో 40,800 కోట్లతో రిఫైనరీ ఏర్పాటుకు జర్మనీ సంస్థ క్రియాన్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ముందుకొచ్చింది. సైన్స్ సిటీ నిర్మాణానికి ఎంటీఐపీ ఇన్నోవేషన్ సంస్థతో 21,800 కోట్ల విలువైన ఎంఓయూ చేసుకుంది. సిలికా సౌర ఫలకాల నిర్మాణ కేంద్రం, సౌర పవన హైబ్రిడ్ ప్రాజెక్టు నిర్మాణానికి 23,285 కోట్లతో నెట్ క్యాప్, సోలర్ జిజ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందాలు జరిగాయి.
యోగా గురువు బాబా రామ్దేవ్కు చెందిన ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ పతంజలి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆహార శుద్ధి రంగంలో 1000 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. విజయనగరంలో ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మేలుజాతి పశువులైన ఒంగోలు జాతిని సంరక్షించేందుకు పతంజలి ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. విదేశాల్లో స్థిరపడిన ఆంధ్రులను సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల ఫోరం ఏపీఎన్ఆర్టీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఫోరం ద్వారా పలువురు ప్రవాసాంధ్రులు 2000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. గతేడాది 1000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోగా అన్నీ విజయవంతమయ్యాయని ఫోరం చైర్మన్ వేమూరి రవికుమార్ తెలిపారు.